ప్రస్తుతానికి వారు ఇంకా వివరాలు తెలియరాలేదు. ఆ బస్సుని వెనుకకైనా ముందుకైనా ఏ విధంగా జరిపినా కూడా ఆ శరీరాలు ఇంకా కూడా నుజ్జునుజ్జే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆ బస్సుని ట్రక్ సహాయంతో పైకి లేపి జేసీబీ ఇతరత్ర సహాయంతో పైకి లేపి పక్కన పెట్టేంత వరకు కూడా ఆ వివరాలు తెలిసే అవకాశం లేదు. ప్రస్తుతానికైతే ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రకంగా వచ్చారు వివరాలు తెలియలేదు. ప్రస్తుతానికి ఆ బైక్ పైన ఒక యువతి ఒక యువకుడు ఇద్దరు కూడా ఉన్నారు. ఒకసారి బైక్ విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. బైక్ చూస్తే కనుక బైక్ పడిపోయింది. ఆ బైక్ పడిపోయిన చోటు నుంచి ఆ యొక్క మృతదేహాలు కొంత ముందుకి లాక్కెళ్ళింది. ఆ బస్ కూడా హెల్మెట్ కూడా పక్కకు పడిపోయి ఉంది. సో ఆ బస్సు తప్పిడం కూడా డెఫినెట్గా కనబడుతోంది. ఇక్కడ ఆ శరీరాల్ని కొంత ముందు వరకు లాక్కెళ్లారు. సో ప్రస్తుతం పోలీసులు అయితే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ యాక్సిడెంట్ జరిగిందంటూ కూడా నిర్ధారించారు. అదే రకంగా ఓవర్ స్పీడ్ కూడా ఈ బైక్ కూడా ఓవర్ స్పీడ్ గా ప్రయాణించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఓవర్టేక్ చేస్తున్నారు. టర్నింగ్ పైన ఓవర్టేక్ చేయడం అనేది ఎప్పటికైనా ప్రమాదమే. టర్నింగ్ పైన